మా అబ్బాయి ఆర్కిటెక్చర్ 4th ఇయర్ చదువుతున్నాడు. వాడు బెంగళూరు పంపించేటప్పుడు ఒకరిని పంపించేటప్పుడు, కానీ మా అమ్మాయి +2 చదువుతుంది. అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఇచ్చిన డ్రైవర్కి లైవ్ లొకేషన్ పెట్టమంటాను, అమ్మాయి లైవ్ లొకేషన్ పెట్టమంటాను. అంటే పరిస్థితి అలా, సిచ్యువేషన్స్ అలా వచ్చేసినాయి. కరెక్ట్ గా 20-30 years బ్యాక్ ఏమీ కాకుండా ఇంటికి సేఫ్ గా వచ్చాము. అలాంటి ఎందుకు ఈ పొజిషన్స్ అంటే అన్నెసరీ థింగ్స్ మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. మనకి లేని ఆలోచనలు మనకు మైండ్ లోకి వెళ్తున్నాయి. ఒక అమ్మాయికి 14 సంవత్సరాలు, అబ్బాయికి 17 సంవత్సరాలు. నేను ఆ కేసు చూడేసరికి ఎంత బాధ అనిపించిందంటే, అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంట్, ఏమీ లేదు. అమ్మాయిని అఘాయిత్యం చెయ్యబోయాడు, అమ్మాయి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక కేసు పడింది. ఆ కేసు పడిన వెంటనే అబ్బాయి మీద పోక్సో యాక్ట్ రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి జువెనైల్‌లోకి వేస్తారు. ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఏముంది, బెయిల్ నుంచి బయటకు వస్తాడు, తర్వాత వాడు పనాడు చేసుకుంటాడు. ఎప్పుడుకో అయితే అది లేని శిక్ష. అప్పుడు మన పెద్దవాళ్ళైపోయి అందరూ మర్చిపోతారులే అని మీరు అనుకుంటారు. కానీ ఈ రోజులు అలా లేవు. పోక్సో కేసులకి ప్రతి ఒక్క జిల్లాలోని కూడా స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి, స్పెషల్ జడ్జెస్ ఉన్నారు. ఒక్కసారి పోక్సో కేసు పడింది అన్న తర్వాత వారికి జీవిత ఖైదు, 25 సంవత్సరాల జీవిత ఖైదు. ఒక్కొక్కసారి అబ్బాయి చేసిన ఎఫెన్స్ బట్టి 2 times జీవిత ఖైదు.